బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. బాండీలో కొద్దిగా నూనె వేసుకొని వేడి అయిన తర్వాత నూనె, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి మూత పెట్టకూడదు. మూత పెడితే బంకగా జిగటగా తయారవుతుందన్నమాట. ఈ బెండకాయ ఫ్రై రోటీస్, పరాటాలలో చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై మెత్తబడింది కదా, దానిలో 1 స్పూను కారం వేసుకొని చిన్నగా బెండకాయ ముక్కలు చితికిపోకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని పైన గార్నిష్ చేసుకొని గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై తయారు.